పన్నీరు జల్లి చిలకం తెచ్చి స్వర్ణవాసి చిత్రావత భాషను సత్కరిస్తున్నాడు. నూతన వస్త్రాలు అలంకరించారు, పూలగంటతో అలంకరిస్తున్నారు. జ్ఞాపిక అందించి డాష్ ఫైల్ అందించి సత్కారాన్ని పూర్తి చేస్తున్నాడు. అనగానే శ్రీరాముకి హృదయపూర్వక శుభాకాంక్షలు. పూల రేకులతో వారిని ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పూర్ణమాసం. నా సక్సెస్ స్టోరీ కొంచెం వెరైటీగా ఉంటుందండి. నేను ఎస్జిటి కోచింగ్ తీసుకున్నాను ఇక్కడ, కానీ మ్యాథ్స్ రావట్లేదని, మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉన్నానని ఎస్జిటి చదవడం ఆపేసి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యాను. ఎస్జిటి ఎగ్జామ్స్ రాస్తేనే నా సొంతంగా నేను ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఈ ఎస్జిటిలో ఉండే కొంత కామన్ సిలబస్ నాకు బాగా హెల్ప్ అయింది. చివరి వరకు నేను ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాను. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో స్టేట్ 4th ర్యాంక్ వచ్చింది, కృష్ణా డిస్ట్రిక్ట్ 1st ర్యాంక్ వచ్చింది. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ అసిస్టెంట్లో 1st ర్యాంక్ వచ్చింది, అయినా సత్కరిస్తున్నాను. సరిపోయాడా నాకు? ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అసీఫా బేగంకి వారి తల్లిదండ్రులకు పూర్ణమాసాలు పన్నీరు జల్లి శాలతో సత్కరిస్తున్నారు. నూతన వస్త్రాలతో వారి తల్లిదండ్రులను సత్కరిస్తున్నారు. విజేత కూడా నూతన వస్త్రాలు సత్కరిస్తున్నారు. శాలతో విజేతని ఘనంగా సత్కరించారు. పూలమాలలతో విజేత తండ్రిని పూర్ణమాసాలు సత్కరించారు. పూల రేకుల జల్లుతో అందరినీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విజేతని మేడంగా పూలమాలతో చేసి వారి తల్లిగారికి కూడా సత్కరిస్తున్నారు. జ్ఞాపికతో వారిని ఆనందింపజేస్తున్నారు. అసీఫా బేగం గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సింపుల్గా 2 లైన్స్లో చెప్తానండి. సక్సెస్ అంటే ప్రిపరేషన్ ప్లస్ ఆపర్చునిటీ. నా ప్రిపరేషన్ July 11, 2024 ప్రగతిలో కోచింగ్లో జాయిన్ అవడంతో మొదలైంది. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఆపర్చునిటీ డిఎస్సి నోటిఫికేషన్. నెక్స్ట్ మీ అందరి ముందు సక్సెస్ మీట్లో సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డిఎస్సి రాయబోయే ఆస్పిరెంట్స్ అందరూ కూడా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఆపర్చునిటీ వచ్చింది. సక్సెస్ మీట్లో కలిసి అందరి ముందు మీ సెలబ్రేషన్ చేసుకోండి, సక్సెస్ సెలబ్రేషన్. ఈ డిఎస్ ప్రగతి నుంచి మా ఫ్యామిలీలో 3 టీచర్స్ అయ్యారు. 2012 డిఎస్సిలో మా అక్క టీచర్ పోస్ట్ కొట్టింది. 25 డిఎస్సిలో నేను మా మావయ్య ఇద్దరం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కొట్టాం. ప్రగతికి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఫ్యాకల్టీకి కూడా అందరికీ స్పెషల్ థ్యాంక్స్. మాకు కంటెంట్ చెప్పిన తిరుమల రెడ్డి సార్కి, మెథడాలజీ చెప్పిన సత్యానంద రెడ్డి సార్కి థ్యాంక్ యూ సార్.
ఇద్దరు రత్నాలే అని చెప్పేసి అందరూ అనిపించుకుంటే బాగుంది కదా. ఓకే, నెక్స్ట్ ముఖ్య జాన్సన్. ఇవాళ ఎక్కడ చూసినా ఏమంటున్నారంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి జాబులు వచ్చి మాకు ఓసీ కాబట్టి రాలేదు, ఇది ఒక పెద్ద స్లోగన్ అయింది. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏంటంటే కృష్ణా జిల్లాలో 30,000 మంది ఎస్టీటీ రాస్తే తనకి ఎస్టీ రిజర్వేషన్ నుండి ఒక చిన్న ఏమీ చదువుకొని తండాలో పుట్టి అందరినీ వెనక్కి నెట్టి కృష్ణా జిల్లా ఫస్ట్ ర్యాంక్ సంపాదించాడు. మరి దీనికి ఆయన ఓసీలోకి వచ్చేసాడు. ఇక్కడ రిజర్వేషన్లు ఏం పనిచేయలేదు. అంటే నేను కావాలని తక్కువ చేసి మాట్లాడలేదు, అంటే వాటిని అడ్డం పెట్టుకుని మనం తప్పించుకోవడానికి కుదరదు. ఒక పోస్ట్ చాలనుకుని చదవాలందరూ కూడాను. నిజంగా జాన్సన్ నాతో మాట్లాడిన రోజున నేను ఎంత పరవశించానంటే, అన్ని వనరులుండి చదువుకోవడం వేరు, జీవితంలో అన్ని విషయాలు తెలిసి చదువుకోవడం వేరు. తను ఆ స్థితిలో నుంచి ఎంత ఎంత జాగ్రత్త పడితే అక్కడ దాకా వచ్చాడనే విషయం. జస్ట్ స్టేట్ ఫస్ట్ జస్ట్ మిస్, అది ప్రగతికి ఈ సంవత్సరం ఎందుకో మిస్ అయింది. సరే, అయినప్పటికీ ర్యాంకు కోసం ఎప్పుడు ఏం చేయలేదు, పని కోసం చేసినాం. ర్యాంకులు వచ్చాయి తప్పితే, ఉన్నవాళ్ళు సత్కరించే తప్పితే కక్కుర్తి పనులు ఇప్పుడు చేయలేదు. జస్ట్ ఇంకొక మార్కు 1.5 మార్కు వచ్చి ఉంటే ఈ ప్రపంచం వేరేగా మళ్ళీ ఉండుండేది. అయినా జాన్సన్ చక్కగా మాట్లాడుతున్నాడు. వీడియోస్ చూస్తున్నాను నేను, తర్వాత ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. జాన్సన్కి పరిచయాలకు పూర్ణ మాస్టర్ చందనం అట్టి పన్నీరు జల్లి సత్కరిస్తున్నారు. నూతన వస్త్రాలతో జాన్సన్ని విజేతలు సత్కరిస్తున్నారు. పూర్ణవర్షం జ్ఞాపిక బహుకరించి ఈ సత్కార కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. పూల రేకుల జల్లుతో ముఖ్య జాన్సన్కి ప్రగతి వేదిక తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జిల్లా ప్రెసిడెంట్ గారికి. అందరికీ నమస్కారం అండి. నా పేరు జాన్సన్. 1921లో నాది డైట్ కంప్లీట్ అయింది. డైట్ కంప్లీట్ అవడంతోనే నేను అవనిగడ్డ ప్రగతికి వచ్చాను. ఆ తర్వాత 3 సార్లు నేను ప్రగతిలో ఫ్రీగానే కోచింగ్ తీసుకున్నానండి. ఇక మా తల్లిదండ్రుల త్యాగం, పూర్ణ సార్ సహకారం నన్ను ఈ స్టేజ్ మీద నిలబడేలా చేసింది. నేను డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ముందే నేను మా మెరిట్ లిస్ట్ నేను చూశాను. ఆ మెరిట్ లిస్ట్లో టాప్ 100 లోపు ఒక్క ఎస్టీ క్యాండిడేట్ కూడా లేరు. మనం ఎందుకు ట్రై చేయకూడదు, మనం ఎందుకు ఉండకూడదు, ఇక ఆ మోటివేషన్తోనే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అలానే చదివాను. ఈరోజు సార్ మోటివేషన్, నా సంకల్పం మీ ముందు నిలబడేలా చేసింది. థ్యాంక్ యూ సార్, మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. టైం వల్ల తక్కువ మాట్లాడాడు. ఆయన అన్న మాటల్లో గొప్ప విషయం ఏంటంటే, ఇవాళ అమ్ముడు పోయే రోజులు మనిషి ఎక్కడ చూసినా సరే. లేదు, సన్మానం చేస్తామని ఆహ్వానిస్తే ఎంత ఇస్తున్నారు అని అడిగే రోజులు. కానీ ప్రగతి ఎప్పుడు అలా ఆలోచించలేదు. యాక్చువల్గా తన అన్న మాట ఏంటంటే, ఇంటర్వ్యూలో విన్నా నేను, చాలా ఇన్స్టిట్యూషనల్ రికార్డింగ్ కూడా పెట్టాడు. దాంట్లో ఇన్స్టిట్యూషనల్ ఫోన్ చేసి మాకు ర్యాంక్ ఇవ్వండి, మీ ఫోటో పంపించిందంటే, ఇది కేవలం పూర్ణ మాస్టర్తో కలిసి చేసిన కష్టం, అది ర్యాంక్ ఆయనకే చెందుతుంది కానీ ఎవరికి చెందదు అని చెప్పేసి బలంగా చెప్పినటువంటి విషయం. సో ఈ సందర్భంగా అలాంటి వ్యక్తిత్వం ఉన్నది. డబ్బు ఎన్నో వస్తే ఎన్నో పోతే సంపాదించుకోవచ్చు, కానీ వ్యక్తిత్వం సంపాదించుకోలేం. ఈ సందర్భంగా అంత ఉన్నతమైన భావన కలిగినటువంటి జాన్సన్ని
కుటుంబాన్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో పూర్తి చేద్దాం. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ. అంటే ఆవిడ స్టేట్ ర్యాంక్ వచ్చింది, ఆవిడకి లేదు. అది చిన్న విషయం, ఇందాక ఒక అమ్మాయి వాళ్ళ నాన్నగారు పంపించారు, ఆయన ఈ మధ్య కాలం చేశారు అని చెప్పేసి నేను చాలా మన పిల్లల దగ్గర కూడా చెప్పాను. హర్షిత ఇక్కడ చాలా యాక్టివ్గా 2-3 ఏళ్ళ నుంచి ఉంది. 4 అమ్మాయిలు, నలుగురు అమ్మాయిలు, 3 అల్లుళ్ళు. ఈవిడికే మ్యారేజ్ కావాలి. వాళ్ళ నాన్నగారు ఎంతో శ్రద్ధగా తీసుకొచ్చి నాకు ఫస్ట్ నుండి జాయిన్ చేసుకుంటూ వచ్చారు. పిల్లంతా నా స్టూడెంట్సే. తనకు వచ్చేవాడు కూడా నా స్టూడెంటే కావాలని కోరుకుంటున్నాను నేను. కానీ పాపం చివరిలో ఈరోజు ఒక మనిషి ఇక్కడ ఉండాల్సిన మనిషి లేరు. మొన్నే అనారోగ్యం వల్ల రిజల్ట్ వచ్చిన తర్వాత తృప్తిగానే ఆయన కూతురు సక్సెస్ అయిందనే ఉద్దేశం కలిగి ఉంటుంది. కానీ ఇంకొక కొద్ది రోజులు ఉన్నట్టయితే బాగుండేది. మా ప్రగాఢ సంతాపాన్ని సందర్భంగా తెలియపరుస్తూ ఆయనకి ఆత్మశాంతి కలగాలని, ఎక్కడున్నా ఆయన మనందరినీ ఆశీర్వదిస్తుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ టైంలో ఎప్పుడు నవ్వుకుంటా ఉంటుంది, ఆ నవ్వుతూనే ఉండాలి. చూడాలి అందరూ. ఓకే, థ్యాంక్ యూ. మధ్యలోకి రండి. ఓకే, చూడాలి సార్. చూడాలి ఏమండి, చూడాలి ఏమండి. సార్ నుంచోవాలి. ఓకే, నిన్నే వదిలేసాను నా వదిలిపోతా. హాస్పిటల్ నుంచోవాలి సార్, నుంచోవాలి. ఓకే ఓకే. చూడండి ఏమండి ఇది.
ఫ్రంట్కి వచ్చి ఉండదు, మరి లాక్ పడిపోతాము. ఫ్రంట్కి వచ్చాము. ఫ్రంట్కి రావద్దు, వైర్లు ఉన్నాయి పైన. సార్ జరగాలండి, ఏమండి జరగాలి. ఆగండి నీళ్ళు అడ్డు వస్తున్నారు. ఓకే, మా ఫోన్లు తీసుకోమాకండి, మీరు ఇటు వస్తున్నారు రికార్డింగ్ ఆ టైం. ఇటు రమ్మని లేకపోతే తీసేవాళ్ళు. ఫోన్లు తీసుకోమాకండి, అక్కడ అందరు ఇటు వస్తున్నారు. అది ఓకే సార్. చూడాలండి. వెళ్ళినప్పుడు కెమెరా వైపు చూడాలి, చూస్తే మీ ఫోటో సరిగ్గా వస్తుంది. అన్నా మైక్లో చెప్పారు ఇటు చూడన్నా, మీ వల్ల సార్ ఇబ్బంది పడుతున్నారు. అది ఫోన్లు తీసుకోమాకండి అమ్మ, మీరు ఫోన్లు ఆపేయండి. అందరూ అడ్డే చూస్తున్నారు, తర్వాత లింక్ ఇస్తారుగా మీరు బార్కోడ్. ఫోన్లు తీసుకోమాకండి. ఓకే సరే చూడాలి. వద్దులే పెద్ద రైట్ నమ్మండి, పెద్ద రైట్.
ఓకే. మా ఫోన్ తీసుకోమాకండి. మా ఏమండి ఫోన్లో కాదు, ఏమండి ఆయన సార్ చూస్తున్నారు, ఇబ్బంది అవుతున్నారు. ఫోన్లు తీసుకోమాకండి అమ్మా, ఫోన్లు తీసుకోమాకండి. వాళ్ళు మీ వైపే చూస్తున్నారు, తీసుకోమాకండి. ఇటు వచ్చేయండి. సార్ ఒక్కళ్ళే చూస్తున్నారు, వాళ్ళ చోట్ల ఎవరో. ఫోన్లు తీసుకోమాకండి మీరు. తర్వాత లింక్ ఇస్తారు, అందరికి లింక్ ఇస్తారు, ఛానల్ లింక్ ఇస్తారు. సారా వీడు చూస్తున్నారు, వాళ్ళ మీ వైపు చూస్తున్నారు. మీ తప్పు కాదు, తీసుకోమాకండి. తీసుకోమాకండి. అది కానిస్టేబుల్ టీచర్ 2 వచ్చాయని మన క్లాసులో చాలాసార్లు చెప్పా. ఈ కీర్తి ప్రియానే. ఓకే, ఫోన్లు తీసుకోమాకండి అమ్మా మీరు. అది మీరు అక్కడ కూర్చుంటే ఫోన్లు ఇస్తారు, పక్క వచ్చండి మీరు. ఓకే, ఎక్కడో చూసాను నేను. వరంగల్. సార్ ఎవరి తరపు, ఎవరు వచ్చా, ఎవరు తీసాకొచ్చా? మా వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ. అక్కడ ఫోటోగ్రాఫర్, అక్కడ ఫోటోగ్రాఫర్.
ఈ ప్రోగ్రామ్ అవగానే బ్రహ్మాండ డ్యాన్స్ ఉన్నాయి 2-3. మనకెళ్ళి ఎవరు వెళ్ళొద్దు. ఇది అవ్వగానే మంగళహారతి ఇచ్చేసి వెంటనే డ్యాన్స్ స్టార్ట్ చేస్తారు. ఒక్క ఊపేస్తారు, ఒక 10 నిమిషాలు చూసేది కానీ ఎవరు కదలకండి. అన్నీ అవ్వాలిగా. బ్యాటరీలు కూడా ఆన్ అవ్వస్తాము. బ్యాటరీ ఆన్ అవ్వాలా ఇంకా.